కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం. ఇప్పటిదాకా ఇంతమంది నాయకులు మాట్లాడిన మాటల్లో అన్ని విషయాలు అందరికి తెలియకపోవచ్చు. ఇదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాకు పోదాం. 32 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి, వాటిని యాక్టివేట్ చేద్దాం. మీరు హైదరాబాద్కి వచ్చుడు కాదు, మేమే మీ కాడికి వస్తాం. జిల్లాలోనే శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం బ్రహ్మాండంగా, అందరం కూడా కలిసి కట్టుగా. హరీష్ రావు గారు ఒక గొప్ప మాట చెప్పినారు. ఏమన్నారు? ఇది ఒక కుటుంబం, 60 లక్షల కుటుంబ సభ్యులున్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఒకరికి కష్టం వచ్చినా అందరం కూడా, ఒక కాకికి కష్టం వస్తే 10 కాకులు ఎట్లొచ్చైతే వాళ్తాయో అట్లే 60 లక్షల మంది కుటుంబ సభ్యులున్న ఈ పార్టీని ఒకరికొకరం అండగా ఉంటూ కాపాడుకుందాం. తెలంగాణ ప్రయోజనాల కోసం, మన కోసం కాదు, తెలంగాణ బాగుండాలని కోరుకునే పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలే పరమావిధిగా పనిచేసే పార్టీ. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఇబ్బంది అనిపిస్తుందట. ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే, తెలంగాణలో బాగలేదు అని ముఖ్యమంత్రికి అనిపిస్తుందట. ఇది మన కర్మ. అందుకే తప్పకుండా 100కు 100% పూర్తి స్థాయిలో సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా కొట్లాడదాం, గ్రామ గ్రామాన కథానాయకులను సృష్టిద్దాం. అద్భుతంగా ఈ సంవత్సరం పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.